హాయ్ అండి, హలో అందరికీ నమస్కారం. రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టని చాలా ఓల్డ్ స్టోరీస్ తీసుకుని చదువు మీకు వినిపిస్తున్నాను. హాయ్ సార్, మీరు ఈ కథ చదవడానికి ఎటువంటి అభ్యంతరాలు పెట్టనందుకు ముందుగా మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక మీరు రాసిన ఈ అద్భుత స్టోరీలోకి వచ్చేస్తే, అరే పట్టుకుండ్రా దాన్ని వదలకూడదు, చేతికి దొరకాలి. ముగ్గురు వ్యక్తులు ఓ అమ్మాయిని తరుముతున్నారు. ఒంటి నిండా అక్కడక్కడ గాయాలు, లాంగ్ స్కర్ట్, భుజాల వరకు జుట్టు, బేబీ బంప్. ఆయాసపడుతూ పరిగెడుతుంది ఓ అమ్మాయి. ఎయిర్పోర్ట్ తీసుగా ఎవరూ చూడకుండా లోనికి చేరుకుంది. అక్కడ పార్క్ చేస్తున్న కారు వెనక దాక్కుంది. మూతికి చేతిని అడ్డు పెట్టుకుని తన ఊపిరి బయటికి రానివ్వకుండా ఆపేసుకుంది. సమయం తెల్లవారుజామున 3-4 మధ్యలో ఉంది. అమ్మాయి కొంత దూరంలో ముగ్గురు వ్యక్తులు. ఎక్కడికి పోయిందిరా బాస్ అడిగితే ఏం చెప్పాలి? ఇంతలో ఫోన్. ఏరా దొరికింది అమ్మాయి, ఎట్ ఎనీ కాస్ట్ దొరకాలి. వెతుకుతున్నా బాస్, మీ దగ్గరికి తీసుకుని వస్తాం. ఏం తినకపోవటం వల్ల స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయింది. ముంబై ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అవ్వటం, నేరుగా ఓ కారు దగ్గరికి రాగానే ఓ వ్యక్తి కార్ కీస్ ఇచ్చి వెళ్ళిపోయారు. కార్ డోర్ తీస్తుండగా దబ్బున శబ్దం రావడంతో వెళ్ళి చూడగా షాక్ అయ్యారు ఇద్దరు. హలో మిస్, కళ్ళు తెరవండి, బుగ్గలు తడుతున్నాడు. మిమ్మల్ని. హలో, ఎవరి అమ్మాయి మన కారు దగ్గర పడింది? ట్రాప్ కాదుగా అనుకున్నాను మనసులో. ముక్కు దగ్గర వేలి పెట్టి చూశాడు. థ్యాంక్ గాడ్ షీఈజ్ అలైవ్. రావణ్, ఏం ప్రెగ్నెంట్, బేబీ పంపు నుండి రక్తం కారుతుంది. ఇప్పుడు చూశాడు, ఒంటిపై గాయాలు, చేతులు కాళ్ళు గీరిగిపోయి ఉన్నాయి. కడుపు భాగంలో కత్తిఘాట్లు కనిపిస్తున్నాయి. హ్యాండ్ బ్యాగ్లో మొబైల్ దొరికింది ఏమో అని చూశాడు. మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంది. కొన్ని పిక్స్ ఉన్నాయి కానీ క్లారిటీ లేవు. అనుష, కారు డోర్తి, హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం. అమ్మాయిని ఎత్తుకున్నాడు. సీట్లో పడుకోబెట్టి పడిపోకుండా అనూష పక్కనే కూర్చుంది. వేగంగా డ్రైవ్ చేశాడు. కారు అరగంటలో హాస్పిటల్ ముందు ఆగింది. ఎవరో హత్య చేయడానికి ట్రై చేస్తున్నట్టున్నారు. కేసు అవుతుందని హాస్పిటల్ వాళ్ళు జాయిన్ చేసుకోవడానికి నిరాకరించారు. తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి జాయిన్ అయ్యేలా చేశాడు, పేరు బయటికి రాకుండా. ఎమర్జెన్సీ కేసు కింద నమోదు చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. గాయాలు క్లీన్ చేసి పొట్ట భాగంలో ఇంజురీ కుట్లు వేసి బేబీకి ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. షీఈస్ ఫైన్ మిస్టర్, మెడిసిన్స్ ఇచ్చాం, కొంతసేపటికి మెలకు వస్తుంది, వెళ్ళి చూడండి. అమ్మాయి ఎవరు, ఎందుకు ఇలాంటిది పరిస్థితిలో ఉందో తెలుసుకుని హెల్ప్ చేయాలి అనుకున్నాడు. రావణ్ టెన్షన్ అవ్వకు, షీ విల్ బీ ఫైన్. కడుపుతో ఉన్న అమ్మాయిని చంపేంత దుర్మార్గులు ఉంటారా బేబీ? వాళ్ళకి ఈ అమ్మాయి వల్ల ప్రమాదం ఉందేమో. వాళ్ళ నుండి తప్పించుకునే ప్రాసెస్లో కారు దగ్గర పడిపోయింది. వాళ్ళు చెయ్యకూడని పని చేస్తుంటే ఈ అమ్మాయి చూసిందేమో. మేబీ అయి ఉండొచ్చు. కాన్షియస్లోకి వస్తే కానీ తెలీదు. సుమారు గంట తర్వాత అమ్మాయికి స్పృహ వచ్చి మై బేబీ బేబీ పొట్ట తడుముకుంది. టెన్షన్ అవ్వకండి, మీరు మీ బేబీ సేఫ్గా హాస్పిటల్లో ఉన్నారు. ఎవరిక్కడ జాయిన్ చేశారో వాళ్ళని చూడాలి. సార్, అమ్మాయికి స్పృహ వచ్చింది, మిమ్మల్ని చూడాలి అంటుంది. ఇద్దరు లోనికి వెళ్ళారు. హలో, మీకు ఇలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. కాళ్ళ మీద పడిపోతుంటే నో మీరు ఇలా చేయకూడదు, కూర్చోండి ఫస్ట్. కూర్చోబెట్టాడు దక్ష ఆ అమ్మాయిని. రిలాక్స్, కొంచెం వాటర్ తాగండి. అనుష వైపు చూశాడు. వాటర్ తాగించి టెన్షన్ అవ్వకండి, యూ విల్ బీ నార్మల్. వెన్ను నిమురుతూ ఉంది. కొద్దిసేపు తర్వాత, నన్ను నా బేబీని కాపాడారు, మీరెవరు? ఆ టైంలో ఎయిర్పోర్ట్లో ఎందుకున్నారు? మీ హస్బెండ్ ఎక్కడ ఉన్నారు? నాకెవరూ లేరు. కొందరు రౌడీలు నన్ను చంపడానికి వచ్చారు. వాళ్ళ నుండి తప్పించుకొని ఎక్కడికైనా వెళ్ళిపోదామని ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. మీ హస్బెండ్ నెంబర్ ఇవ్వండి, మీరు ఇక్కడున్నారని ఇన్ఫామ్ చేస్తాం. మౌనమే సమాధానం అయింది. మొహం దించుకొని, మాకు పెళ్ళి కాలేదు బ్రదర్, మీరెక్కడ ఉంటారు? చెప్తే డ్రాప్ చేస్తాను. అమ్మో భయంగా ఉంది, బయటకు వెళ్తే మళ్ళీ అటాక్ చేస్తారేమో. పెళ్ళి కాకుండా ప్రెగ్నెంట్ అయ్యానని అమ్మా నాన్న ఇంట్లో నుంచి తరిమేశారు. ఓకే దెన్, మాతో రండి, మీకు అభ్యంతరం లేకపోతే. రండి సిస్టర్ అంది అనుష మెల్లిగా బెడ్ నుండి లేపి. నా వల్ల మీకు ఇబ్బందులు, ప్రమాదాల్లోనికి వెళ్తారు, మీతో రాలేను. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొనే ధైర్యం ఆయనకుంది. పదండి వెళ్దాం. మీ జంట చూడముచ్చటగా ఉంది. చిరునవ్వుతో చూశారు ఇద్దరు. డిశ్చార్జ్ ఫారంలో సైన్ చేసి తనకు తెలిసిన ఫ్లాట్కి తీసుకుని వెళ్ళాడు దక్ష. ముగ్గురికి ఫుడ్ ఆర్డర్ పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు దక్ష, అనూష. అరగంట తర్వాత, మీ లవర్ పేరేంటి? ఆయన నెంబర్ ఇవ్వండి, అడ్రస్ షేర్ చేస్తాను. సురేంద్ర తన పేరు, ఇక్కడ ఫేమస్ దక్ష కంపెనీ CEO. అనుష ఏదో చెప్పబోతుంటే కంటితో సైగ చేశాడు చెప్పొద్దు అని. టేక్ సమ్ రెస్ట్. రూమ్ చూపించి, మీకు మీ లవర్ కాకుండా ఎవరూ లేరని అన్నారు అవునా? హా బ్రదర్, అవును. మీ ప్రతి మూమెంట్ రౌడీలకి ఎవరు చెప్పారు? అనుమానం బీజం మనసులో నాటి వెళ్ళిపోయాడు.
మొబైల్ ఛార్జ్ పెట్టుకొని ఇద్దరికి జరిగిన గొడవ కోసమే ఆలోచిస్తుంది. 5th మంత్ ప్రెగ్నెంట్, పెళ్లి చేసుకోమని అడిగితే చాలా పెద్ద గొడవ జరిగి ఈ ప్రెగ్నెన్సీ తన వల్ల కాదని గెంటేశాడు. రౌడీలు నా వెనక పంపితే సురేంద్రనా అని కన్ఫర్మ్ అవగానే కాళ్ళ కింద భూమి కంపించినట్లు కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ సౌండ్కి దక్ష, అనూష పరుగున వచ్చారు. అనూష టెన్షన్ పడుతుంటే బేబీ కూల్, నిజాన్ని తట్టుకోలేక పడిపోయింది. వాటర్ మొహం మీద చల్లితే కొద్దిసేపటికి తేరుకుంది. మౌనం ముగ్గురు మధ్యలో ఇంతటి అన్యాయం చేస్తాడని అనుకోలేదు సురేంద్ర. మీ ఒక్కదానికే కాదు మరొక అమ్మాయికి కూడా అన్యాయం చేశాడు అన్నాడు దక్ష. నేను కాకుండా మరొకరా తన లైఫ్లో ఉన్నారా? ఫిజికల్గా కాదు మరొకలా అన్యాయం చేశాడు. అర్థం కానట్టు చూశారు. ఆ అమ్మాయి ఎవరో కాదు, నా అనూష. వాట్ అన్నట్టు షాక్ అయ్యారు ఇద్దరు. నో, తను అలాంటివాడు కాదు. వేరొక అమ్మాయి జీవితాన్ని డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పాడు చేయడు. లవ్ చేశారు కదా సిస్టర్, ప్రేమ గుడ్డిది అంటారు. గుడ్డిదే కాదు, నిజాలు చెప్పిన వినదు, చురుగ్గా చూస్తుంది. అనూష విషయాలు జరిగింది మొత్తం చెప్పగానే మైండ్ బ్లాక్ అయింది ఇద్దరికి. అనూషకి కళ్ళు తిరిగినంత పని అయింది. బుర్ర తిరిగి పక్కన సోఫాలో కూలబడింది. కూల్ బేబీ కూల్. ఇద్దరికి మరొక షాక్ తగిలే న్యూస్ చెప్తున్నాను, బీ కేర్ఫుల్ వార్నింగ్ ఇచ్చాడు. ఇంకేం బాంబు పేలుస్తాడని భయంగా చెవులు నిక్కర పొడుచుకొని మరీ వింటున్నారు. నీ లవర్ నా బేబీని మానసికంగా ఇబ్బంది పెట్టింది ఎవరో కాదు, నా మేనత్త కొడుకు సురేంద్ర, సుమకి అన్నయ్య. ఈసారి కళ్ళు తిరగటం పాయలు వంతయింది. పడిపోకుండా పట్టుకున్నాడు దక్ష. వాటర్ తాగండి, టేక్ సమ్ రిలాక్స్. గటగట తాగేసింది. ఏడుస్తూ కూర్చుంది. రోగ్ ప్రేమ పేరుతో నన్ను వాడుకుని వదిలేశాడు. స్వప్రయోజనం కోసం మరో అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు. డోంట్ ప్యానిక్ సిస్టర్, వాడి పని పట్టడానికి వచ్చాను. మీరు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. షూర్. ఆపదలో ఉన్న నన్ను సేవ్ చేశారు. ప్రేమతో సిస్టర్ అని పిలిచారు. నా బేబీ నేను ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటా. దేవుడిచ్చిన చెలివి నీకేమైనా ఈ అన్న ఊరుకోడు. ఇద్దరు జాగ్రత్తగా ఉండండి. ఆఫీస్కి వెళ్తున్నానని వెళ్తుంటే బెంగగా చూసింది అనూష. చేతిని పట్టుకొని చిన్నగా నొక్కిపెట్టి, టెన్షన్ ఎందుకు, జస్ట్ ఎంప్లాయ్ మాత్రమే నువ్వు. ఆ మాటకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాటిని బయటికి రానియకుండా రాణి నవ్వు పెదాల్లో తెచ్చుకుంది. చేతిని వదిలించుకొని ఓకే సార్ అనేసి వెళ్ళిపోయింది. అనూష బాధపడటం చూసిన పాయల్ మనసు చివుకుమంది. ఎందుకు బ్రో అలా మాట్లాడుతున్నారు? కొన్ని నిజాలు హార్ట్ నుండి బయటకు రావాలంటే ఇదొక టెక్నిక్. అర్థం కాలేదు, ఊరుకుంది. ఆఫీస్కి వస్తున్నట్టు మెసేజ్ చేశాడు. ఇస్తున్న అనూషను ఓదారిస్తూ, గొడవ ఏమైనా జరిగిందా ఇద్దరికి? లేదు. మరేదైనా కారణం? ఎంప్లాయ్ అంటున్నారు, లవర్స్ కదా ఇద్దరు. నా రావణికి నేనంటే ప్రాణం. నేనే ప్రాణం. నువ్వంటే ఏంటి అడిగింది అయోమయంగా. లవ్ స్టోరీ మొత్తం చెప్పింది. ఇంతలా ప్రేమించేవాడిని వదులుకోవడానికి మనసు ఎలా వచ్చింది అనూష? సుమ ఆయన్ని ఎంత ప్రేమించింది, వాళ్ళిద్దరు పెళ్లి చిన్నప్పుడే నిశ్చయించారని కూడా చెప్పింది. కానీ దక్ష కాదన్నాడు కదా. మరి ఇంకా ఎవరి కోసం ఆలోచిస్తున్నావు? వరుస కూడాను. ఒకసారి ఈ ప్రేమ అనే పదం వల్ల మా నాన్న వాళ్ళ కుటుంబం నుంచి విడిపోయారనే సంగతి కూడా అనూష చెప్పింది. ఎప్పుడూ ఇది జరిగింది దానిని పట్టుకుని కూర్చుంటే ప్రయోజనం ఉండదు. నిన్ను కోరుకునే వ్యక్తిని కాదనని ఉండగలవా? నీ కళ్ళల్లో మాటలో దక్షపై చాలా ప్రేమను చూశాను. ఆఫీస్లో ప్రైవేట్గా మీటింగ్ ఏర్పాటు చేశాడు మేనేజర్. ఇన్వెస్టర్స్ అందరూ వచ్చారు. మెయిల్ చేసిన వారితో సహా చర్చలు, వాదోపవాదాలు జరిగాయి. లక్షల్లో డబ్బు దారి మళ్ళిందని తెలిసి విస్తుడిపోయాడు దక్ష. సొంత బావ అయ్యుండి బిజినెస్లో ద్రోహిగా మిగిలిపోయాడు. వెంటనే తండ్రికి కాల్ చేశాడు. దక్ష చెప్పింది వినేసరికి మతిపోయింది విష్ణు గారికి. వాట్స్ ద నెక్స్ట్ స్టెప్ డాడ్? ఓ పక్క సొంత చెల్లి కొడుకు ఇలా చేశాడంటే బుర్ర పని చేయట్లేదు. ఎంతో నమ్మకంతో అక్కడ ఉంచినందుకు ఇంత మోసం చేశాడా? నేనేం చెప్పలేకపోతున్నాను కన్నయ్య. డెసిషన్ నువ్వే తీసుకో. ఆర్డర్ వేసినట్టే చేసేశాడు. థ్యాంక్స్ డాడ్, ఇక చూసుకునే బాధ్యత నాది. మీరేం మాట్లాడకూడదు. నో కన్నయ్య, ఇంకేం మాట్లాడు. సురేంద్ర ఎక్కడున్నాడు? వేట మొదలుపెట్టాడు. ఎలాగో ఈ విషయం సురేంద్ర దాకా చేరింది. హైడ్ అయ్యాడు. మనీ మొత్తం తన అకౌంట్కి ఎప్పుడో ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. సుమా తండ్రి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాడు దక్ష ఎక్కడికి వెళ్ళాడు అని. ఏంటన్నయ్య ఏదో టెన్షన్లో ఉన్నారు? భోజనం సరిగ్గా చేయడం లేదు. గాయత్రి అడగడంతో ఏళ్ళు చెల్లమ్మ, దక్ష కోసమే చూస్తున్నాను, ఆఫీస్ నుంచి ఇంకా రాలేదని. ఓహో అదా, తన ఫ్రెండ్ బల్బీర్ సింగ్కి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వస్తే వెళ్ళాడు. మనసులో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. బావగారు, సుమా దక్ష పెళ్లి విషయం ఓ మాట అనుకుంటే బాగుంటుందని పెళ్ళం వైపు చూశాడు కదుపు అన్నట్టు. అవునన్నయ్య, ఇద్దరు ఇష్టపడ్డారు. నిశ్చితార్థం ఏర్పాటు చేసుకుందాం ఏమంటావు వదినా?
2 రోజులు దక్ష వస్తాడు, రాగానే ముహూర్తం పెట్టుకుందాం, నా మేనకోడల్ని ఇంటి కోడలుగా చేసుకోవాలని ఉంది నాకు. దక్ష ఒప్పుకున్నాడుగా అన్నయ్య గారు. వీళ్ళ మాటలు తలుపు వెనక నుండి వింటుంది సుమ. మావి ఒప్పుకున్నారు, బావ ఓకే చెప్పి తీరాలి. తలుపు దగ్గర సుమ పాదాలు కనపడడంతో ఓరగా వింటున్నావా మాటలు, చెవి పట్టుకొని బయటకు తీసుకుని వచ్చారు. వదులత్త, నొప్పి పుడుతుంది, నేనేం వెళ్ళలేదు, దొరికిపోయింది దొంగ, ఆట పట్టించారు. మేడ మీద నుండి తారామణి గారు ఇదంతా చూస్తూ, శ్రీ ఎక్కడున్నారా, నా మనవరాలను చేసుకోవాల్సిన వాడు దీన్ని చేసుకుంటున్నాడు, ఓ నిట్టూర్పు విడిచి గదికి వెళ్ళిపోయారు. ఎన్నడూ లేనిది తల్లిని చూడాలని ఆరాటం మనసుని తినేస్తుంది శ్రీకి. ఎటు చూసినా తల్లి పిలుపు, తల్లి మాటలు గుర్తుకు వస్తున్నాయి. చాలా సంవత్సరాలైంది తల్లిని చూసి. తల్లి ఫోటో పట్టుకొని, క్షమిస్తావా అమ్మా, నిన్ను వదిలి వచ్చేసాను. తల్లి ఫోటో గుండెలపై పెట్టుకొని ఆలోచనలో మునిగిపోయాడు. ఇంటి నుండి వచ్చేసేటప్పుడు అక్కకి ఓ బాబు చాలా ముద్దుగా ఉన్నాడు, పెద్దవాడై ఉంటాడు. నన్ను క్షమించక్క, నీ మాట వినలేదు, శైలిని పెళ్లి చేసుకుని వచ్చేసా. వాట్సాప్లో మెసేజ్ రావడంతో చూశాడు. అనుష ఎలా ఉన్నారు నాన్న అని మెసేజ్ చేసింది. బాగున్నా బంగారు, నువ్వెలా ఉన్నావు? కొద్దిసేపటి ముచ్చట్లయ్యాక ఆఫీస్ పని మీద ఢిల్లీ వచ్చానని చెప్పింది. ఆఫీస్ ఎక్కడ ఇలాంటి విషయాలు అడగటంతో చెప్పేసింది. అలా ఫోటో చూస్తూ ఉండగా డేట్ చూడగానే పెదాల్లో నవ్వు మెరిసింది శ్రీకి. 2 రోజుల్లో తల్లి పుట్టినరోజు, ఆ రోజు కలవాలని నిశ్చయించుకుని ఊరికి వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకున్నాడు. జాగ్రత్తగా ఉండమని మెసేజ్ పెట్టేసి అందరినీ కలవాలి అని అనుకున్నాడు. తన అకౌంట్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు సురేంద్ర. దక్ష కళ్ళు కప్పి ఢిల్లీ నుండి పారిపోవాలని ఫేక్ నెంబర్ యూజ్ చేస్తున్నాడు. లుక్ గెటప్ మార్చుకున్నాడు. ఆఫీస్ నుండి రూమ్కి వచ్చిన దక్ష ఫార్మల్ వేర్ బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని అనుషని ఫాస్ట్గా రెడీ అవ్వమని ఎవరికో కాల్ చేశాడు. షార్ట్ లెంత్ ఫ్రాక్ కలర్ ఇది వేసుకోవాలా అనుకుని దక్ష ఏం చెప్పినా అందులో విషయం ఉందని కాదు అనకుండా వేసుకుంది. ఫేస్కి మాస్క్ ఇచ్చాడు వేసుకోమని. ఇద్దరు స్వాలిన్ పబ్కి వెళ్ళారు. ఆరెంజ్ డ్రింక్ ఆఫర్ చేశాడు. అనుషను సింగిల్గా టేబుల్ దగ్గర కూర్చోమన్నాడు. క్యాజువల్గా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. చాలామంది ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు ఒకరిపై ఒకరు పడుతూ అక్కడ ఇక్కడ అని చూసుకోకుండా టచ్ చేస్తూ డ్రింక్ చేస్తున్నారు. చూడలేకపోతుంది అనుష, చూడటానికే అసహ్యంగా ఉంది. చాలాసేపటి తర్వాత సురేంద్ర పబ్లో అడుగుపెట్టాడు. డ్రింక్ ఆర్డర్ చేసి చుట్టూ చూస్తున్నాడు. సింగిల్గా టేబుల్ దగ్గరున్న అనుషపై పడింది అతని చూపు. వావ్, వాట్ ఏ బ్యూటీ, గార్జియస్ అనుకున్నాడు. హలో మిస్ ఏంజల్, భయంగా చూసింది. కళ్ళల్లో బెదురు గమనించి, ఎందుకు మిస్ భయపడుతున్నారు అన్నాడు. ప్లీజ్ నన్ను సేవ్ చేయండి ప్లీజ్, చేతులు పట్టుకుని ఏడ్చింది. బేబీ వై క్రయింగ్, టెల్ మీ వాట్ హ్యాపెన్. అక్కడ బ్లాక్ డ్రెస్ వేసుకొని కూర్చున్నాడు. వాడు నా బాయ్ ఫ్రెండ్, కొడుతున్నాడు, తిడుతున్నాడు. నీలాంటి అందగత్తిని కొట్టడానికి చేతులు ఎలా వచ్చాయి? ఫూలిష్ గాయ్. చేతులు సుతారంగా మీడుతూ, ఏంజల్ కమాన్ టెల్ మీ, నా బాయ్ ఫ్రెండ్ మరొక అతనితో గడపంటూ ఒత్తిడి తెస్తున్నాడు. నో చెప్పాడని కొట్టాడు. బుగ్గలు చూడండి ఎర్రగా అయిపోయినాయి, పెదాల చివరి కూడా బ్లడ్ వచ్చింది ఇందాక. ఓహో, డోంట్ క్రై ఏంజల్. గుండెలకు దగ్గరగా పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. అంత అందమైన అమ్మాయి దగ్గరగా వచ్చేసరికి గొప్ప ఛాన్స్ అనుకొని కమ్ విత్ మీ అన్నాడు. ఎక్కడికి అంది భయంగా. ఇక్కడుంటే ఏదైనా చేస్తాడని. ఐ విల్ సేవ్ యూ రియల్లీ హక్ చేసుకుంది. లోపల ఆహా, ఛాన్స్ వదులుకోకూడదని హక్ చేసుకుని మన హౌస్కి వెళ్దాం. వెళ్తూ థంబ్నెయిల్ చూపించింది అనుష. కార్ డోర్ తీసి కమ్ ఏంజల్, థ్యాంక్ యూ సో మచ్ బేబీ అంది. పిట్ట ట్రాక్లో పడింది అనుకుని కార్ స్టార్ట్ చేశాడు. వెనకే దక్ష కారు ఫాలో అవుతుంది. తల్లి పుట్టినరోజు సందర్భంగా గుడిలో హోమాలు పూజలు ఏర్పాటు చేశారు గాయత్రి గారు. 500 మందికి అన్నదానం, పేదవారికి బట్టల పంపిణీ చేయాలని గుడిలో ఏర్పాటు చేయడానికి స్వయంగా వెళ్ళింది. పంతులు గారితో మాట్లాడి ఆ వ్యవహారానికి సరిపడా డబ్బులు చెల్లించి ఇంటికి వచ్చారు. పనివారితో ఇల్లంతా శుభ్రం చేయించి తెలిసిన వాళ్ళని కొంతమందిని, దగ్గర బంధువుల్ని పుట్టినరోజు గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రావాలని చెప్పింది. గాయత్రి ఏంటి హడావడి తల్లి అడగటంతో, ఇల్లంతా దుమ్ముగా ఉందని శుభ్రం చేస్తున్నా. అమ్మా, నీ మనవడు ఆర్డర్ ఉంది. నా మనవడు చెప్తే కానీ తెలియలేదు నీకు బూజు పట్టిందని. ఆవిడ గదికి వెళ్ళిపోయారు. పువ్వుల డెకరేషన్ వారికి, క్యాటరింగ్ వారికి డేట్తో సహా ముందే బుక్ చేసుకుంది. ఏంటి నానా నిశ్చితార్థ ఏర్పాట్ల అడిగింది సుమ. ఎల్లుండి దక్ష వస్తున్నాడు, ఒప్పుకున్నాడుగా, తల్లికి మాట కూడా ఇచ్చాడు. సడన్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంది చెల్లెమ్మ, మురిసిపోయాడు. వావ్, ఇంకేముంది, బావకు నాకు ఎంగేజ్మెంట్, బ్యూటీ పార్లర్కి వెళ్ళాలంటూ వెళ్ళిపోయింది సుమ.
తన ఫ్రెండ్ సర్కిల్లో కూడా సుమాకి ఎంగేజ్మెంట్ జరగబోతుందని అందరికీ చెప్పేశాడు నాగబాబు. ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి విషయం చెప్పేసింది సుమ. ఎవరి హడావుల్లో వాళ్ళు ఉన్నారు. తల్లి పుట్టినరోజు నాడే ఎంగేజ్మెంట్ జరిగితే చాలా బాగుంటుందని ఆ ఏర్పాట్లు కూడా చేస్తుంది గాయత్రి. తన మాట కాదు అనని మాట కూడా ఇచ్చాడు అనే నమ్మకంతో జోరుగా సాగుతున్నాయి ఏర్పాట్లు. మంచి సూట్ బుక్ చేసింది. సుమ కోసం ఖరీదైన గాగ్రా చోలీ బుక్ చేసింది. ఆ కారును ఫాలో అవుతున్న దక్ష పాయల్కి కాల్ చేసి పలానా చోటికి రమ్మని మెసేజ్ చేశాడు. పాయల్ కోసం ఒక మనిషిని బయట వెయిట్ చేస్తున్నాడు. పాయల్ రాగానే సురేంద్ర కార్ లొకేషన్ షేర్ చేసి ఏం చేయాలో చెప్పాడు. సిటీ అవుట్స్కట్స్ దగ్గర సురేంద్ర కార్ ఆగింది. కమ్ ఏంజెల్ హ్యాండ్ అందించాడు. నవ్వుకుంటూ దిగింది. ఇద్దరు ఫ్లాట్లోనికి వెళ్ళారు. వీళ్ళ వెనక్కి దూసుకుని వచ్చిన దక్ష కారు 2-3 నిమిషాల తేడాలో. మూవ్ నా బాయ్ ఫ్రెండ్ వచ్చేస్తున్నాడు, ఫాస్ట్గా పద. సురేంద్ర చేతిని గట్టిగా పట్టుకుంది. ఇదే నా ఫ్లాట్. డోర్ ఓపెన్ చేసి గబుక్కులు లోపలికి వెళ్ళాడు. పరుగుల్లోనికి రావడంతో ఎదసరి పెరిగింది. రెప్ప వేయకుండా చూస్తున్నాడు. యూ వాంట్ డ్రింక్? చిల్ బీర్ కావాలి. విత్ ప్లెజర్ బేబీ. ఇద్దరికి బీర్ తెచ్చాడు. ఇంతలో తలుపులు దబా దబా పాతున్న సౌండ్. వచ్చేసాడు. హైడ్ మీ ప్లీజ్. డోంట్ వర్రీ, నీకేం కాదు. మరో రూమ్లో ఉండమని చెప్పి డోర్ ఓపెన్ చేయగా ఎవరూ లేరు. ఎవరే ఉంటారు? పోనీలే, ఎవరూ లేరని సంతోషించి లోనికి వెళ్ళి షర్ట్ బటన్ 2 రిమూవ్ చేశాడు. ఎవరూ లేరు ఏంజెల్, కంగారు పడకు. థ్యాంక్ గాడ్. బీర్ తీసుకో హ్యాండ్సమ్. దగ్గరగా వెళ్ళి హత్తుకుంది. ఆ పిలుపు వినగానే నరాల జివ్వమని బీర్ తాగి వాట్స్ యువర్ నేమ్ బేబీ, కమాన్ లెట్స్ ఎంజాయ్ ద డే. బెడ్పై చేరింది. వావ్, సిగ్నల్ ఇస్తుంది అనుకుని షర్ట్ తీసేసి బెడ్పై దూకి కమాన్ ఏంజెల్ లైట్ తీసే. లైట్ ఉంటే ఐ ఫీల్ షై. రొమాంటిక్ అనుకొని లైట్ ఆఫ్ చేశాడు. మాట్లాడు బేబీ. మీదకు చేరుతూ ఉండగా మాటలు తడపడి స్పృహ కోల్పోయాడు. సుమారు గంట తర్వాత మెలకు చూస్తే బెడ్పై కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి. ఒంటిపై బట్టలు లేవు. బ్లాంకెట్ కప్పేసి ఉంది. అక్కడక్కడ బ్లడ్ స్టైన్స్ ఉన్నాయి. తాగిన మొత్తం వదిలింది. ఒక్కసారిగా గట్టిగా అరవటం మొదలుపెట్టాడు. ఎవరైనా ఉన్నారా? స్పీక్ అవుట్ అరుస్తున్నాడు. మొహానికి మాస్క్ వేసుకున్న 2 అమ్మాయిలు వచ్చారు. హూ ద హెల్ ఆర్ యూ బ్లడీ బగ్గర్స్? ఏం చేశారా మీరు? అరవకు మిస్టర్ సురేంద్ర. అరిస్తే క్షణక్షణం ప్రాణం పోతుంది. వాట్? ప్రాణం పోతుందా? వాట్ ద అరవకు, ఆయుష్ తగ్గిపోతుంది. అసలు ఎవరు మీరు? మీకేం కావాలి? దేనికోసం ఇదంతా చేస్తున్నారు? నేను నీ చేతిలో మోసపోయిన దాన్ని. నేను నీ వల్ల చెడ్డ పేరు పొందిన దాన్ని. షట్ ఎవరు బ్లడీ మౌత్ అరిచాడు. దమ్ముంటే మొహాలు చూపించండి. ఇద్దరు ఒకేసారి మాస్క్ తీశారు. ఇద్దరిని చూడగానే షాక్ అయ్యాడు. బీపీ రేజ్ అయ్యి ప్రైవేట్ స్పాట్స్ దగ్గర నుండి బ్లడ్ కారుతుంది. సురేంద్ర అరిచిన అరుపుకి ఫ్లాట్ దత్తరిల్లిపోయింది. సురేంద్ర నొప్పికి విలవెల్లాడిపోతున్నారు. ఏరా నొప్పిగా ఉందా? వదలండి, మిమ్మల్ని వదిలిపెట్టను. అంతకంతా అనుభవించేలా చేయకపోతే నా పేరు సురేంద్రే కాదు. చూసావా పాయల్, చింత తెచ్చినా పులుపు చావలే. వాడికి బీరాలు పలుకుతున్నాడు. ఫట్ ఫట్ మని వాయించేసింది అనూష. ఎరా, నీకే అన్యాయం చేశారని నా జీవితం నలుగురిలో నవ్వులు పాలు చేశావు. నా కన్న వాళ్ళ ముందు తల ఎత్తుకోకుండా చేసావు. నా తండ్రిని హాస్పిటల్ పాలు చేసావు. గొంతు పెట్టి పీక కొయ్యిపోయింది. నీకే అన్యాయం చేశానని ప్రేమించావు అన్నావు. నా సర్వస్వం అర్పించాను. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటానని నమ్మి తనువుని మనసును అర్పించాను. ప్రెగ్నెంట్ అయ్యానని పెళ్లి చేసుకుందామంటే నన్ను చంపడానికి మనుషులు పంపిస్తావా? నీచుడా, దుర్మార్గుడా. నీకేం లేట్ చేశానురా? భార్య చేయవలసినవన్నీ చేశానురా. పక్కనే ఉన్న పదులైన కత్తితో పీక కొయ్యబోతుంటే ఈ నీచుని చింపి జైలుకి వెళ్ళి నీ బిడ్డను అనాథ అవుతుంది. ఓ స్వరం నిలబడింది. ఇద్దరు వెనక్కి తిరిగి చూశారు. 6 అడుగుల ఎత్తులో తెల్లని ఛాయ మొహానికి మాస్క్ వేసుకొని నిల్చున్నాడు. ఓహో, వీళ్ళిద్దరికీ గ్యాంగ్ లీడర్ నువ్వేనా? ఆడంగి వాళ్ళ వెనక నుండి నడిపిస్తున్నావా అన్నాడు. ఆడంగి వాడిని కాదురా, సిసిలైన మగాన్ని. సిసిలైన మగాడిని అయితే మొహం చూపించు. మాస్క్ వేసుకుని దాక్కోవటం ఎందుకో? ఆడదాన్ని ఎరవేసి పట్టుకోవటం ఎందుకో వ్యంగ్యంగా అన్నాడు. నా మొహం చూపిస్తే ప్రాణాలు పోతాయిరా నీవి. మాస్క్ తీశాడు దక్ష. బిక్క చచ్చుకుపోయి కత్తివేటుకు నెత్తురు లేదన్నట్టు అయిపోయాడు సురేంద్ర. నిన్ను ఎదుర్కొనే ధైర్యం లేక కాదురా అనూషాన్ని ఎరగా వేసింది. నీలాంటి వారిని పట్టుకోవాలంటే నీ దారిలోనే నడవాలి. ఆడదాన్ని చూస్తే కుక్కలా వెనకే వస్తావు. అందుకే వేసా. కోపంతో బుసురు కొడుతున్నాడు సురేంద్ర. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఓవర్ అవ్వకు, బ్లీడింగ్ ఎక్కువై పైకి పోతావు అంది పాయల్. బ్లడీ బిచ్, నిన్ను వదలనే, అస్సలు వదలను.
మమ్మల్ని పట్టుకోవాలంటే ముందు నువ్వు లేవాలి, అది కట్ చేస్తాము, అన్నిటికీ ఒకటే వంక. చెప్పారా నువ్వు చేసినవి ఒక్కొక్కటి చెప్పు. ఏం చెప్పాలి? దక్ష నేనేం చేయలేదు బుకాయించాడు. నీకు అది పోయినా నోరు తక్కలేదురా, కొవ్వుతో కొట్టుకుంటున్నాడు అన్నయ్య. పాయిల్ సెంటర్ పాయింట్లో కత్తి పెడితే పీకపై అనూష కత్తి పెట్టేసరికి వద్దు వద్దు నన్నేం చేయొద్దు, చెప్తాను అన్నీ చెప్పేస్తాను. వీడియో మోడ్ ఆన్ చేశాడు దక్ష. దక్ష అనూషను లవ్ చేయటం భరించలేని సుమ కోపంతో రగిలిపోయింది. తనకు డాడ్ తోడుగా ఉన్నాడు. అనూషని సమాజంలో క్యారెక్టర్లెస్ అమ్మాయిగా చిత్రీకరించాలని ప్లాన్ వేశాడు. నేను ఇంప్లిమెంట్ చేశాను. గుడ్డి వల్ల నటించి మేమిద్దరం దగ్గరగా ఉన్న ఫొటోస్ ఆ ఊరి గోడలపై వాల్ పోస్టర్లు కనిపించి నేను ముంబై వచ్చేసాను. అనూష కాలేజ్ వల్ల కండక్ట్ చేసిన ప్రోగ్రాం కోసం వచ్చినప్పుడు వెంబడించి రౌడీలు కూడా నాన్నను పురమాయించిన వాళ్ళే. ఒక రోజంతా పరాయి వ్యక్తితో గడిపిందని పుకారు పుట్టించడానికి చేసిన ప్లాన్. ఇవన్నీ అత్తయ్య దగ్గర చూపించి అనూషని క్యారెక్టర్ లేని అమ్మాయిగా చూపించడం, దక్షను ప్రేమిస్తూ మరొకటితో ఉందని అత్తయ్యని నమ్మించడానికి మేము ముగ్గురం కలిసి ఆడిన నాటకం. ఎడాపెడా బుగ్గలు వాయించేసింది పాయల్. సిగ్గులేదు, ఒక ఆడపిల్ల నలుగురు నీచంగా చూపించడానికి నువ్వు మనిషివేనా? మొహం దించేసుకున్నాడు సురేంద్ర. వీడియో తండ్రి మొబైల్కి పంపి ముగ్గురు మొబైల్స్లో సేవ్ చేసి కంపెనీ నుంచి కొట్టేసిన డబ్బు తిరిగి కంపెనీ అకౌంట్లో పడేలా చేసి అనూష పాయల్ వీళ్ళిద్దరిని విషయంలో సురేంద్ర తప్పు చేసినందుకు గాను పోలీసులకు అప్పచెప్పి, డాక్టర్ మరేం పర్వాలేదు కదా, నో ప్రాబ్లం, లోతుగా గాయం అవ్వలేదు, తమ్నైల్ చూపించాడు. అంటే అంటే అదంతా అబద్ధమా? మొహంలో చిన్నపాటి సంతోషం. మరీ ఎక్కువ సంతోషపడకు, ఈసారి తేడా వస్తే నిజంగానే కట్ చేస్తా అంది పాయల్. నన్ను క్షమించు, నీ విషయంలో చాలా పెద్ద పొరపాటే చేశాను. నేను వదిలించుకోలేని రౌడీల్ని వెనకాల పంపించాను. కాళ్ళు పట్టుకుపోయాడు. దూరంగా జరిగింది పాయల్ మొహం అసహ్యంగా పెట్టుకుంది. దక్ష ప్రేమించిన అమ్మాయిగా నువ్వు నాకు వరుసకి చెల్లి అవుతావు సుమలాగే, కానీ ఏ ఆడపిల్ల విషయంలోనూ చేయకూడని పని నేను చేశాను, నన్ను క్షమించు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పటికైనా నమ్ముతావా? సుమా నిజంగా నన్ను ప్రేమించలేదని మౌనంగా అవుతా అనూష డోర్ను గట్టిగా కాలుతో తన్ని వెళ్ళిపోయాడు. హోటల్కి చేరుకున్నారు. ఆ రాత్రి వరకు హైదరాబాద్ ప్రయాణం. అసహనంగా కిటికీ దగ్గర నిల్చుని ఉన్నాడు. కోరి వచ్చిన ప్రేమను దూరం చేసుకోకో అని చెప్పిన పాయల్ మరొక రూమ్కి వెళ్ళిపోయింది. ఏడుస్తూ వెళ్ళి వెనక నుంచి హక్ చేసుకుంది అనూష. స్పర్శ తగలగానే కోపం పోయింది. తన వైపుకి తిప్పుకొని పెదాలు అందుకున్నాడు. తీయని ముద్దును కానుక చేసి ప్రేమను తెలిపాడు. ఆ ముద్దును ఆస్వాదిస్తూ తను కూడా ప్రతిగా తన ప్రేమను తెలియజేసింది అనూష. సుమారు పావుగంట సాగిన ముద్దు ఇద్దరికి ఊపిరి భారమే ఫోన్ రింగ్తో దూరం అయ్యారు. కన్నయ్య, సురేంద్ర ఎక్కడున్నాడు తెలిసిందా? కంపెనీ డబ్బు రికవరీ అయిందా? ఎస్ డాడ్, మన డబ్బు మనకు వచ్చింది. చేసిన తప్పుడికి శిక్షపడి జైలుకి వెళ్ళాడు. ఓ నిమిషం పాటు మౌనం. డాడ్, బాధపడుతున్నావా? చెల్లెలు కొడుకు నీతో సమానంగా చూశాను. నా కంపెనీ వాడి చేతిలో పెట్టాను. ఎంతో నమ్మాను. నమ్మినందుకు ఇలా చేస్తాడని అనుకోలేదు. మీకు మరో విషయం కూడా చెప్పాలి డాడ్. ఏంటి కన్నయ్య? ఇంకేమైనా చేశాడా వాడు? ఇది తెలిస్తే చెల్లెలు కొడుకునని సాఫ్ట్ కార్నర్ కూడా పోతుంది. చెప్పు దక్ష, ఏం చేశాడా వెధవా? నేను ప్రేమించిన అమ్మాయి క్యారెక్టర్ దిగజార్చి అందరి ముందు నైతిక విలువలు లేవని దానిని చేశాడు. ఆ ఫొటోస్ అమ్మ చూసేలా చేశాడు. నలుగురు తనని నానా మాటలు అనేలా చేశాడు. తండ్రి హాస్పిటల్ పాలయ్యారు. తల్లి అసహించుకుని ఇంటి నుండి తరిమేసింది. అలాంటి టైంలో అమ్మ అనూషని కలిసి నానా మాటలు అంది. నన్ను వదిలేయడానికి చెక్ ఇచ్చింది. ఇవన్నీ చేయించింది సుమా మావయ్య. నేను అనూని లవ్ చేస్తున్నానని కోపంతో రగిలిపోయింది. ఆడపిల్ల అయ్యుండి మరో ఆడపిల్ల నీచంగా చూపించింది. ఇవన్నీ చెప్తుంటే అనూష కళ్ళు మేఘాన్ని తలపించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే చేపట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. లాగేసరికి గుండెలపై పడింది. తండ్రితో మాట్లాడుతూనే కళ్ళు తుడిచి హత్తుకుని భుజం చుట్టూరా చేయి వేసి నేనున్నా అనే భరోసా కల్పించాడు. దక్ష కౌగిలో స్వంతన లభించి చాలాసేపు అలానే ఉండిపోయింది. దక్ష చెప్పే ఒక్కొక్క మాట వింటుంటే నోట మాట రాలేదు. చేతి నుండి ఫోన్ జారిపోయింది. డాడ్, డాడ్ ఉన్నావా? తండ్రి పరిస్థితి అర్థమైన వాళ్ళ ఇలాంటి టైంలో కాసేపు ఒంటరిగా వదిలేయటం మంచిది అని ఊరుకున్నాడు. అను మొహం పైకెత్తి పట్టుకున్నాడు. దక్ష చెయ్యి అను కన్నీరుని తొడవబోయింది. కాసేపటి వరకు ఆమెని కదిలించలేదు. మనసులో భారం తీరిదాకా వదిలేశాడు. ఏడ్చి భారం తీరాక దక్ష నుండి పక్కకు తిరిగి సునీల్లోకి చూస్తుంది. ఇప్పటికైనా నా ప్రేమను ఒప్పుకుంటావా బేబీ? ఐ లవ్ యూ రావణ్ అని హత్తుకుంది. ప్రపంచాన్ని జయించినట్టుగా ఫీల్ అయ్యాడు. అనుషని ఎత్తుకొని గిరగిరా తిప్పేశాడు. ఐ లవ్ యూ అనుష, రూమ్ దత్తరిలేలా అరిచి చెప్పాడు. మరొక ఇంపార్టెంట్ పని ఉంది, వెళ్ళాం. ఎక్కడికి అడిగింది. మీ నాన్న దగ్గరికి. అత్త నాన్న ఇక్కడే ఉన్నారుగా హైదరాబాద్లో.
మీ నాన్న దగ్గరికి ఒత్తి పలికాడు దక్ష. కళ్ళలోకి చూశాడు. నివ్వెరపోయింది మాట వినేసరికి. మా నాన్న నీకెలా తెలుసు రావణ్? నిజాలు నాకు తెలుసు బేబీ, ఫోటోలతో సహా చూసా. నిజాన్ని దాచే ప్రయత్నం చేయొద్దు ప్లీజ్, తీసుకుని వెళ్ళు. పాయల కోసం ఒక మనిషిని పెట్టి ఓ ఇల్లు తీసుకుని కావాల్సినవన్నీ అమర్చి బయలుదేరారు. మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది పాయల్. మొదటిసారి బస్సు, కారు, విమానం కాకుండా ఎగురుతూ వెళ్ళలేమా అనిపించింది ఇద్దరికి. పొద్దున్న అయ్యేసరికి ఊరికి చేరుకున్నారు. ఊరంతా చూస్తున్నారు. దక్ష, అనుష అందరిలో ఒకటే మాట, శ్రీబాబులాగే ఉన్నాడు అని. తలుపు సౌండ్కి ఇంత పొద్దున్నే ఎవరు అనుకుని డోర్ ఓపెన్ చేయగానే షాక్ అయ్యాడు శ్రీ. తనే చూసుకున్నట్టు ఉంది. వయసులో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. బంగారు తల్లి రండి లోపలికి అన్నాడు శ్రీ. పోలికలన్నీ తనలాగే ఉండటంతో అబ్బాయి ఎవరో గుర్తుపట్టడానికి ఎక్కువ సమయం పట్టలేదు. మావయ్య అని హత్తుకున్నాడు. అమ్మ ఎలా ఉంది? బావగారు ఎలా ఉన్నారు కన్నా? బాగున్నారు మావయ్య. అమ్మ బాగుందా? గొంతులో ఆతుర్త. అమ్మ చాలా బాగుంది, నీకోసం ఎదురు చూస్తుంది, ఎప్పుడు వస్తావని అనుకుంటూ కాలం గడుపుతుంది. కాసేపు మౌనం. సూటిగా అడుగుతున్నా అనూషని నాకిచ్చి పెళ్లి చేస్తారా? ఒకరినొకరు ప్రేమించుకున్నాం. షాక్ మీద షాక్ అవుతున్నాడు శ్రీ. కూతురు వైపు చూశాడు. అవును అన్నట్టు చూసింది. శైలజ ఫోటో దగ్గర తీసుకుని వెళ్ళి ఇద్దరి చేత నమస్కరించి నాకు ఇష్టమే, అక్క ఒప్పుకుంటుందా సందేహపడ్డాడు. అనూష జీవితంలో జరిగినవి నీకు తెలియాలి. మీరేం చెప్పనక్కర్లేదు. మావయ్య చేయించిన వారు తెలుసు. భూషణ్ మావయ్య, ఆయన కూతురు సుమ. వాళ్ళకి తగిన శిక్ష పడాలంటే మీరు ఇంటికి రావాలి. సంశయిస్తుంటే అమ్మకి మాట ఇచ్చాను మావయ్య, పుట్టినరోజుకి మిమ్మల్ని తీసుకొని వస్తానని. సరే కన్నా, అమ్మకు తన మనవరాల్ని పరిచయం చేయాలి. ఊళ్ళో వాళ్ళకి కూతుర్ని అల్లుడిని పరిచయం చేసి ఆ రోజు రాత్రికి హైదరాబాద్ బయలుదేరారు. గాయత్రి తల్లి పుట్టినరోజు కోసం తగిన ఏర్పాట్లు చేయిస్తుంది. ఇల్లంతా శుభ్రం చేయించి పూలతో అలంకరణ చేయించింది. పెద్దావిడ పై గదిలో ఉండటంతో పెద్దగా కిందకి రాకపోవటం, ఏం జరుగుతుందో పట్టించుకోలేదు. ఆవిడ జాస కొడుకు కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. మనిషి మాత్రం వీళ్ళతో ఉన్న మనసు ఎప్పుడూ కొడుకు మనవరాల కోసమే తిరుగుతూ ఉంటుంది. దక్ష మాట ఇచ్చాడు, కొడుకుని తీసుకుని వస్తాడని. అందుకోసమే ఎదురు చూస్తూ ఉంది. తెలిసిన వారిని, దగ్గిన వారిని పిలిచారు ఫంక్షన్కి. గదిలో ఒంటరిగా కూర్చున్నారు విష్ణు గారు. సొంత వాళ్ళే ఇలాంటి నమ్మక ద్రోహానికి పాల్పడ్డారా? ఎంత మోసం చేశారో! నవ్వుతూ నటించారు. చెల్లెలి మొహం చూసి మౌనంగా ఉన్నారు. దక్ష వచ్చే వరకు చూస్తున్నారు. ఆఫీస్ వర్కర్స్కి 2 నెలల జీవితం బోనస్గా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. దక్ష మొబైల్ కాల్ చేస్తుంటే అవ్వటలేదు. ఇంకా బయలుదేరాడా? మిమ్మల్ని అడుగుతుంటే పలకరేంటి? భర్త భుజం తట్టగానే అని ఉలిక్కిపడ్డారు విష్ణు గారు. ఏమైందండి ఇంతలో ఉలిక్కిపడ్డారు? ఒళ్ళంతా చెమట్లేంటి? కొంగుతో మొహం తుడిచారు. ఏం లేదు గాయత్రి, బీపీ టాబ్లెట్ వేసుకోలేదు, బీపీ డౌన్ అయింది అంతే, నథింగ్ టు వర్రీ. వేడి పాలు బీపీ టాబ్లెట్ తీసుకొని తెచ్చి వేసుకోండి. కొద్దిసేపటికి నార్మల్ అయ్యారు. నిజాలు చెప్పలేడు. చెప్తే గాయత్రి తట్టుకుంటుందా? కానీ చెప్పాలి. మంచి వాళ్ళని ముసుగు తొలగించి తీరాలి. దక్ష ప్రయత్నం ఆపకూడదు అనుకున్నారు. తల్లికి పొద్దున్నే సర్ప్రైజ్ ఇవ్వాలని ఆతృతగా గాయత్రిని నిద్రపోనివ్వకుండా చేసింది. సుమ, నాగబాబు తెగ సంబరపడిపోతున్నారు. నిశ్చితార్థం జరుగుతుందని, ఫైనల్లీ దక్ష తనవాడు అవుతాడని కాలు భూమిపై నిలబడలేదు. మేనల్లుడు అల్లుడు కాబోతున్నాడని, ఈ ఆస్తి అంతటికీ కూతురి యజమాని కాబోతుందని సంతోషం. ఏమైతేనేమి, ఈ అనూష పీడ విరగడైందని సుమ, దక్ష ఒక్కటి కాబోతున్నారు అనుకున్నాడు. భవానీ, దక్ష మేనత్త. మేనల్లుడే అల్లుడవుతుంటే చాలా సంతోషంగా ఉంది. అనుష శ్రీలని ఇప్పుడు అనుష వాళ్ళుండే ఇంట్లో దింపి ఫంక్షన్ స్టార్ట్ అయ్యే టైంకి కారు పంపిస్తా అని అందరూ రావాలని మరీ చెప్పాడు దక్ష. బేలగా చూసింది అనుష. దగ్గరగా హత్తుకొని మనల్ని ఎవరూ విడతీయలేరు బేబీ. అమ్మకు నిజాలు తెలిసాక నువ్వే చూస్తావుగా ఏం చేస్తుందో. సడన్గా శ్రీని చూడగానే సత్యనారాయణ గారికి అర్థం కాలేదు. అనుష జరిగిన మొత్తం చెప్పగానే షాక్ అయ్యారు. ఇలా కూడా ఉంటారా మనుషులు అనుకున్నారు. అవును బావా, డబ్బు మీదే నడుస్తుంది లోకం. డబ్బు కోసం ఏదైనా చేస్తారు. నా చిట్టి తల్లిని నాశనం చేయాలనుకున్నాడు. వాడే చివరికి జైలు పాలయ్యాడు. అలసిన శరీరం తండ్రి ఒడిలో నిద్రపోతుంది అనుష. పసితనంలో ఎత్తుకుని నిద్రపోచలేదు. ఇన్నేళ్లకు ఒడిలో నిద్రపోతుంటే లేవబుద్ధి అవ్వలేదు, కదపలేదు. ఇంటికి వస్తున్నట్టు తండ్రికి మెసేజ్ చేయడంతో హాల్లో విష్ణు గారు వెయిట్ చేస్తున్నారు. ఇద్దరు కాసేపు మాట్లాడుకుని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఉదయం నిద్ర నుండి మెలకుగానే ముందే పువ్వుల గుత్తి చేతిలో పట్టుకుని హ్యాపీ బర్త్డే అమ్మమ్మ తట్టి లేపాడు దక్ష. ఆ స్పర్శకి కన్నయ్య వచ్చేసావా? నీకు ఇంకా గుర్తున్నానా? ఎందుకు గుర్తుండదు అమ్మమ్మ. అమ్మమ్మ బుగ్గలు లాగి ఫ్రెష్ అయ్యరా, గుడికి వెళ్దాం.
ఆవిడ కళ్ళు ఎవరినో వెతుకుతున్నాయి, బయట పడనివ్వలేదు. పెద్ద అంచున్న చీర కట్టుకుని హుందాగా కిందకు వచ్చారు. గాయత్రి, దక్ష పెద్దావిడ గుడికి వెళ్ళి పూజలు చేసి ముందే ఏర్పాటు చేసిన కార్యక్రమాలను నిర్వహించి ఇంటికి వచ్చారు. ఇంట్లో జనం హడావుడి సందడి మొదలైంది. ఒక్కొక్కరు పెద్దావిడికి విషెస్ చెప్తున్నారు. ఇందులో ఇంటి ముందు కారు ఆగిన శబ్దం. దక్ష, విష్ణు ఒకరినొకరు చూసుకున్నారు. పట్టుపరికిని బారుజడ, చిరుమువ్వుల పట్టీల శబ్దం. పడుచుపిల్ల దిగింది. నెరిసిన జుట్టుతో వయసై పైబడిన వేడిని రాజసం, ఒడ్డు పొడుగుతో దిగాడు మరో వ్యక్తి. ఎవరా వచ్చిన వాళ్ళు అని ఆతృతగా అందరిలో. దగ్గరికి వస్తున్న కొద్దీ రూపం స్పష్టంగా కనిపిస్తుంది. గాయత్రి పెద్దావిడ ఆనందంతో కూడిన ఆశ్చర్యం. దగ్గరికి వస్తున్న కొద్దీ రూపం స్పష్టమైంది. శ్రీ అని పిలిచేంతలోనే వెనక అమ్మాయిని చూడగానే నోట్లో మాట నోట్లోనే ఆగిపోయింది. అమ్మా అమ్మా హత్తుకుని చిన్నపిల్లలే ఏడ్చేసి ఖర్చుకుపోయాడు. ఎన్నాళ్ళ నుండే మనసులో రగిలిన అశాంతి తల్లి కౌగిల్లో స్వంతన చేరుకుంది. కొడుకును గుండెలకు హత్తుకున్నారు పెద్దావిడ. ఒకరినొకరు ఇన్నాళ్ళు పడ్డ ఎడబాటును కన్నీటితో తెరదించారు. కొంతసేపు వరకు ఎవరూ మాట్లాడించలేదు ఇద్దరిని. అమ్మా, నీ మనవరాలు అనూష కాళ్ళకు నమస్కారం చేసింది. కూతురిని చెప్పగానే కాళ్ళ కింద భూమి ఒక్కసారిగా కంపించింది గాయత్రికి. అప్రయత్నంగా కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించారు. అనూష వైపు చూసి కన్ను కొట్టాడు దక్ష. సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కి తలదించుకుంది. భుజం పట్టుకుని పైకి లేపి తేరిపారా చూసి, ఈ అమ్మాయి సత్యనారాయణ కూతురు కాదు? వెనకే వచ్చారు సత్యనారాయణ, అనూష మేనమామ, అతని భార్య. వారు అనూష పెంపుడు తల్లిదండ్రి అని చెప్పాడు శ్రీ. ఎలా ఉన్నారు బావగారు? హత్తుకున్నాడు. బాగున్నా శ్రీ, నువ్వెలా ఉన్నావు? ఇలా ఇన్నాళ్ళకి తల్లి గుర్తొచ్చిందా? మామగారు ఓ మాట అంటే ఇన్నాళ్ళకు అత్తయ్యని దూరం పెట్టావు. సారీ బావా, పెద్ద తప్పే జరిగింది. నా కూతురు బావా. నమస్తే మావయ్య అంది. అక్క బాగున్నావా? హత్తుకున్నాడు. నుదుటిన ముద్దు పెట్టుకొని ఇన్నాళ్ళకు అక్క గుర్తొచ్చిందా? సారీ అక్క, నా కూతురు. నమస్తే అత్త అనబోయి ఇబ్బందిగా నిలిచింది. ఏంట్రా బంగారు, నీ మేనత్త వెనక్కి 2 అడుగులు వేసేసరికి విష్ణు గారు తగిలారు. పలకరించలేక ఇబ్బంది పడుతుంటే తల్లి పరిస్థితి గమనించి భుజంపై చెయ్యి వేశాడు దక్ష. కంట్రోల్ మామ్, టేక్ కేర్. ఫంక్షన్కి వచ్చిన వారికి లంచ్ ఏర్పాట్లు చేసి ఏ లోటు లేకుండా చూసుకున్నాడు దక్ష. ఫంక్షన్ ముగిసిన ఇంటి వాళ్ళు మాత్రమే మిగిలారు. సుమ, స్నేక్ బాబు లోపల రైలు పరిగెత్తాయి. అనూష ఈ ఇంటి వారసురాలు అని తెలిసి ఒక్కసారిగా వాళ్ళు చేసిన ఘోరాలు నేరాలు గుర్తుకొచ్చి భయంగా ఉన్న పైకి నవ్వుతున్నారు. తల్లి ఒడిలో చిన్నపిల్లలా చేరిపోయాడు శ్రీ. తండ్రిని చూసి మురిసిపోయింది అనూష. ఈ అమ్మాయిని నా కూతురిని పరిచయం చేశాడు సత్యనారాయణ. నీ కూతురు అంటున్నావు ఏంటి ఇదంతా? నాకు శైలజకి అనూష పుట్టింది. ఆరోగ్య సమస్యల కారణంతో పురిట్లో చనిపోయింది శైలజ, బాధ స్వరలో చెప్పాడు. తండ్రి చేతిని గట్టిగా పట్టుకుంది అనూష. శైలజ అన్నయ్య సత్యనారాయణ వారికి అప్పటికే పిల్లలు పుట్టకపోవడంతో పిల్లలు పుట్టే అవకాశం లేక అనూషని పురిట్లో ఇచ్చేశాం. మొన్నటి వరకు నేనే కన్న తండ్రిని తనకు తెలీదు. ఓ మహానుభావురాలు పుణ్యం కట్టుకొని మరో విధంగా తెలిసేలా చేశారు. మరో విధంగానా? ఆశ్చర్యపోయారు పెద్దావిడ. ఒకరి మొహం మరొకరు చూసుకున్నారు సుమ, నాగబాబు. గాయత్రి తమ్ముడు చెప్పే ఒక్కొక్క మాట వింటుంది. చెల్లెమ్మా, మనం ఒక కార్యక్రమం అనుకున్నాం, మంచి రోజు కదా ఇవాళ, జరిపించేద్దాం అన్నాడు నాగబాబు. అని మాత్రమే అనగలిగింది గాయత్రి. కన్నయ్య, నీతో మాట్లాడాలి, ఒకసారి ఇట్రా అని పక్కకు తీసుకుని వెళ్ళి మొత్తం చెప్పగానే ఒక్క నిమిషం బ్రీత్ తీసుకొని నీ ఇష్టం కాదు అని అనగల్లా చెప్పు. నీ రూమ్లో బట్టలు ఉన్నాయి, మార్చుకొని రా. అయితే నాగబాబు సుమా సైడ్ అయ్యారు. మీ అత్త మూడ్లో ఉన్నప్పుడే జరిపించాలి, వెళ్ళి తయారవ్వు అని త్వరగా పంపించేశాడు. ఓకే డాడ్. ఫాస్ట్గా డ్రెస్ వేసుకుని అందంగా తయారై వచ్చింది సుమ. చూస్తూ ఉన్నారు విష్ణు గారు. తమ్ముడు సరైన సమయంలో వచ్చావు. అమ్మా, ఇప్పుడే నీకు చెప్తున్నాను, కన్నయ్యకి సుమాకి ఈరోజు నిశ్చితార్థం అనుకున్నాం. నీ ఆశీర్వాదం కావాలి ఇద్దరికి. అవునత్తయ్య, వంతపడ పాడారు విష్ణు గారు. మీరు పిల్లలు కలగలిపి ఓ నిర్ణయం తీసుకుంటే కాదనటానికి నేనెవరిని చెప్పండి? సూట్లో రాజకుమారుల్లాగా మెరిసిపోతున్నాడు దక్ష. సుమ తీసిపోదు అన్నట్టుగా అందంగా ముస్తాబాయి తీసుకుని వచ్చింది భవానీ. పంతులుగా నిశ్చితార్థానికి కావాల్సిన ఏర్పాటు చేశారు. ఉంగరాలు మార్చుకోండి నాయన అనే సమయానికి 1 minute మా. ఏంటి కన్నయ్య, సింపుల్గా చేసుకుంటే ఇలా? సాంగ్స్ పెట్టుకుందాం. సాంగ్స్ ప్లే చేశాడు. పంతులు గారు ముహూర్తం టైం అవుతుంది, ఉంగరాలు తీసుకోండి. మాటల మధ్యలో సుమా మాటలు వినపడ్డాయి. ఒక్కసారిగా అందరూ వింటున్నారు. అనూషని దక్ష లైఫ్ నుండి ఎలా తప్పించింది ఫ్రెండ్స్తో చెప్తుంది. స్టన్ అయిపోయారు అందరూ.
దాని వెనకే సురేంద్ర చేసినవి ఒక్కొక్కటి చెప్తూ ఉన్నాడు. వీడియో ప్లే అయింది. అదంతా చూసిన గాయత్రి బుర్ర తిరిగి సోఫాలో కూలబడ్డారు. వింటున్నది చూస్తున్నది కళ నిజమా అన్నట్టు ఉంది. పెద్దావిడ విష్ణు గారు అలానే చూస్తూ ఉన్నారు. నాగబాబు సుమ ఒంట్లో నెత్తురు చుక్కలేదు. భవానీ అయోమయంలో పడింది. కూతురు నోటి నుండి వచ్చే మాటలకి, కొడుకు చేసిన వెధవ పనులకి బుర్ర తిరిగిపోయి నిస్సత్తువ కమ్మేసింది. కమా సుమా, యూ లవ్స్ మీ లాట్. చేతిని అందించి ఉంగరం పెట్టమన్నాడు. తండ్రి కూతురు దొరికిపోయిన దొంగల్లా బిగుసుకుపోయారు. ఏమే, ఆడపిల్లవు కాదు, చెడిపోయిందని ముద్ర వేశావు, మనిషివేనవు. చి, పాపిస్తుదనా, దరిద్రపుదనా. ఒక ఆడపిల్ల జీవితాన్ని నువ్వు నీ అన్న బజారు పాలు చేశారే, సిగ్గనిపించలేదే? ఏమీ తెలియని నంగనాశలా గాయత్రి పక్కన చేరి ప్రేమగా కబురు చెప్పావు. ప్రేమ దోమ అని నాటకం ఆడి నా మనవని పెళ్లి చేసుకోవాలని పన్నాక పన్నావు. తన కడుపు మంట చల్లారిపోవటానికి సుమని తిడుతూనే ఉన్నారు. అనుష విషయాలు చేసిన దానికి శ్రీ కొత్త ఉడికిపోతున్నాడు. గబాలు లేచి ఫాట్ మని కొట్టగానే శ్రీవతి గట్టిగా అరిచాడు నాగబాబు. నోరు తెరిచి చంపేస్తాను. నా కూతురు అనుష వజ్రం, ఈ ఇంటి వారసురాలు, మా ఇంటి. ఏక కళ్ళు మూసుకుపోయాయా? అనుష నా కూతురు కాదు. ఆ స్థానం ఎవరున్నా నా రియాక్షన్ ఇలానే ఉంటుంది. బాగుంటే మరదల్నే పెళ్లి చేసుకోవాలా? వేరే వారిని ప్రేమించే హక్కు, పెళ్లి చేసుకునే హక్కు ఉండకూడదా? వేరే వాళ్ళని ప్రేమిస్తే సమాజంలో గౌరవం లేకుండా చేస్తారా? నీచ బుద్ధులు, నికృష్ట ఆలోచనలు. ఏమే సుమా, అత్తని వెంట తిరుగుతూ ఇలాంటి పనులైనా చేశావే? ఫట్మని వాయించేసింది గాయత్రి. ఎంత నమ్మా నిన్ను, నీ మాటలు నమ్మి, నీ నటన నమ్మి, నీ బుద్ధికి మురిసిపోయా. అన్యాయంగా ఒక ఆడపిల్ల మీద మొయ్యకూడని నిందలు వేశాను. చి, పాపిస్తుదానా. నీ వల్ల కాదు. నా కొడుకు నాకు 2 ఏళ్ళు దూరం అయ్యాడు. ప్రేమించిన వాడిని, ఆ ఆడపిల్లని దూరం చేశాను. ఏ అన్నయ్య గారు, తీయని మాటలతో, బూటకపు పిలుపులతో చెల్లెమ్మ అంటూ వెదవ పనులు చేశారు. ఏ బావగారు, మీకేం అన్యాయం చేశావు? ఇలాంటి పని చేశాడు నీ కొడుకు. దక్షను వాడిని ఒకేలా చూసాం. భేదం అనేది చూపలేదే. సొంత వారికి ఇంతటి వెన్నుపూట పొడవడానికి సిగ్గనిపించలేదా? ఏ రోజైనా పరాయి వల్ల చూసావా? లేదే. నా కొడుకుతో మాతో సమానంగా చూసావు. ఇదేనా మాకిచ్చే విలువ? వేదవ ఆస్తి హోదా కోసం ఇదంతా చేశారా? షేమాన్యు బావు గారు, ఢిల్లీలో కంపెనీ అంతా వాడే చూసుకుంటున్నాడు. సురేంద్రకి రాసిద్దామనే ఆలోచన ఎప్పుడే మొదలైంది నా బుర్రలో. నాకు దక్ష వేరు, సురేంద్ర వేరు కాదు, ఇద్దరు ఒకటే. కానీ మీ మనసులో, సుమ మనసులో ఇంత కుళ్ళు, కుతంత్రాలు, ఆలోచనలు ఉన్నాయి అని పసగట్లేకపోయాను. అంతేకాదు మా, ఆ రోజు కిడ్నాప్ అవటం, 2 రోజులు ఒకే ఇంట్లో నేను అనుష ఉండిపోవటం, దాని వెనక చేతిలో ఉన్నది కూడా మావయ్యే. ఏ మావయ్య, నేను అనుషను ప్రేమిస్తే వచ్చే నష్టం ఏంటి? సుమ నేను ఒకసారి ఒకే ఇంట్లో కలిసి పెరిగా. తన మీద నాకు అటువంటి అభిప్రాయాలు ఎలా కలుగుతాయి? ఎలా అనుకున్నారు? ఇదంతా ఆస్తి కోసమే చేశారా? మీ వల్ల, మీ చేతుల వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనమైంది అని మనిషిగా కూడా ఆలోచించలేకపోయావా? ఏ సుమా, శ్రీమాన్యు, చా, వాడు సురేంద్ర గడు కడుపు చేసి వదిలేశాడు ఓ అమ్మాయిని. అది వినగానే హతాశ్యులయ్యారు అందరూ. చావు నుండి ఆ పిల్లను కాపాడాను. ఆ వీడియో చూపించాడు. అసహ్యమైన చూపు చూసింది భవానీ. చి, పాపిష్టముండా. శుభ్యం ఎరగని ఆ పిల్ల జీవితం మీద అబండాలు వేశావు కదే. మాయ మాటలతో నమ్మించావు. దక్ష మీద ప్రేమ కారిపోతున్నట్లు నటించావు. నా కడుపుని ఎలా పుట్టావే? ఎడాపెడా కూతుర్ని వాయించేసింది. అమ్మ అని ఏడుస్తూ పిలిచింది సుమ. అమ్మ అనే అర్హతని నువ్వు కోల్పోయావు. ఛీ, నువ్వు ఒక మగాడివేనా? వెదవ ముష్టి ఆస్తి కోసం ఇలా ప్రవర్తించావా? సాటి ఆడపిల్లని ఆలోచన లేదా? ఇవన్నీ మోస్తూ అమ్మ ఏదైనా అగాయత్యం చేసుకుని ఉంటే ఆ పాపం మన జీవితాంతం వేటాడుతూ ఉండేది. లేదు, వెంటాడుతూ ఉండేది. జీవితంలో ఇద్దరు మొహాలు నాకు చూపించకండి అని వెళ్ళిపోయింది భవానీ. నన్ను క్షమించత్తా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని బావ ప్రేమించడం జీర్ణించుకోలేకపోయాను. చూడు సుమా, ప్రేమ అనేది మనసులో మెదిలే ఒక భావన. నీ మీద నాకు ఎప్పుడూ అటువంటి ఫీలింగ్ రాలేదు. అనుషను చూసిన మొదటి చూపులోనే ఆమె నా మనసు కోరుకుంది. ఆమె కాదు అన్న క్షణం నా గుండె ఎంత రంపపు కోత అనుభవించిందో నాకు మాత్రమే తెలుసు. నన్ను క్షమించు. ఏ ఆడది చేయకూడని పని నీ విషయంలో నేను చేశాను. నన్ను క్షమిస్తావు కదూ? అనుష 2 చేతులు పట్టుకుంది గాయత్రి. అయ్యో అత్తయ్య, మీరు పెద్దవారు, ఇలాంటి మాటలు అనకూడదు అని సున్నితంగా తిరస్కరించింది అనుష. శ్రీ, నీ కూతురుని నా కోడలుగా చేస్తావా అంది గాయత్రి. అనుష వైపు చూడగానే సిగ్గుతో తలవాల్చి నానమ్మ దగ్గరికి చేరిపోయింది. కట్టుబట్టలతో నాగబాబు కుటుంబం గాయత్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళిపోయింది. కనీసం విష్ణు గారు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. గాయత్రి అనుష మధ్య ఉన్న పొరపుచ్చలు అన్నీ దూరం చేశాడు దక్ష.
వారి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ దూరం అయ్యి మేనకోడలు మేనత ఒక్కటయ్యారు. తల్లి కొడుకు ఒక్కటయ్యారు. బంధాలు కలిసి ఓ శుభముహూర్తాన దక్ష అనూష పెళ్లి అంగరంగ వైభవంగా చేయించాడు విష్ణు గారు. మనవడు పెళ్లి కళ్ళారా చూసి ఆనందంలో ఉన్నారు పెద్దావిడ. కొడుకు పెళ్లి ఎలాగో చూడలేదు, మనవరాల్ని కొడుకుని కలుసుకోకుండానే చనిపోతానేమో అనే భ్రమలో బతికారు ఇన్ని రోజులు. మనవడు కుటుంబాన్ని కలపడంతో తృప్తిగా మనసులో మురిసిపోయారు. అమ్మా, మీ అందరికీ ఓ విషయం చెప్పాలా అన్నాడు శ్రీపతి. చెప్పునానా, దానికి మా అందరికీ అనుమతి కావాలా? నేను శైలజ వాళ్ళ ఊర్లో ఉండి చదువుకునేటప్పుడు నా ఆరోగ్యం బాగా చెడిపోయింది. లెపర్సీ వ్యాధి సోకింది. దాని తీవ్రత ఎక్కువగా ఉండటంతో అక్కడే ఉన్నాను. ఏ విధంగా అంటుకుందో తెలియదు. శైలజకి ఆ వ్యాధి అంటుకోవడంతో మేమిద్దరం కలిసి బతకాలని నిర్ణయించుకొని నాన్నగారిని ఎదిరించవలసి వచ్చింది. నా వల్ల ఆమెకి వ్యాధి వచ్చిందని మొదట్లో నేను చాలా బాధపడేవాడిని. మీ వల్ల వచ్చింది కాదు అని ఎన్నోసార్లు నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది శైలజ. ఒంటరిగా ఉన్న నాకు తిండి, భోజనం, బట్ట అన్నీ శైలజ సమకూర్చేది. ఆ క్రమంలో శైలజ కూడా ఆ వ్యాధి బారిన పడింది. ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నా అనూష కడుపున పడింది. అప్పటికే ఆ వ్యాధి లోపల శైలజని తినేసింది. అనూష పుట్టగానే శైలజ మరణించింది. పల్లెటూరులో ఉండిపోయాను. శైలజ అన్న వదులకి పిల్లలు లేరని అనూషని ఇచ్చేశాం. ఇదంతా విన్నవారికి మనసు కకలా వికలమయ్యింది. పోయినలే శ్రీ, అందరం ఒక్కటయ్యాం. శోభనం రోజున తెల్ల చీరలో పోత పోసిన బంగారు బొమ్మల దక్ష హృదయాన్ని చేరింది అనూష. ఐ లవ్ యూ రావణ్ గట్టిగా అరిచి చెప్పింది. అమాంత ఎత్తుకుని బెడ్పై పడేసి ఆమె అణువణువు స్పృశిస్తూ ఆమెలో చేరిపోయి ప్రేమను కురిపించాడు దక్ష. అలుపెరగని శృంగార యుద్ధాన్ని సాగించి ఆమెను తనలో కలుపుకుపోయాడు, ఆమెలో కలిసిపోయాడు. కథ ఇలా అయితే సుఖాంతమైపోయింది. హాయ్ అండి, హలో. మంచి స్టోరీ విన్నాం కదా. మరి ఇంతకంటే మంచి మంచి స్టోరీ వినాలి అంటే మన ఛానల్ని మీరు రోజు ఫాలో అవ్వాల్సిందే. రేపు మార్నింగ్ ఓ మంచి స్టోరీతో మిమ్మల్ని అందరినీ కలుస్తారు. అంతవరకు నమస్తే.